నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దేశ రాజధానిలో ఉద్యమ కెరటాలై ఎగసి పడుతున్న జెన్జీ రేపటి భారతానికి అభయం ఇస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజ్పై భగ్గుమన్న యువతరం ఖాకీల కర్కశానికి ఎదురు నిలిచి ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. ఖరీదైన మొబైల్స్ వాడే వాళ్ళకి, బ్రాండెడ్ దుస్తులు వేసుకునే వాళ్ళకి, ఇంగ్లీష్ భాషతో సహవాసం చేసే వాళ్ళకి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకి, సంపన్న వర్గాలకు సామాజిక స్పృహ ఉండదు, చైతన్యం ఉండదు అన్న అభిప్రాయాలకు పాతరేస్తూ యువ తరంగాలు హోరెత్తుతున్నాయి. జంతర్ మంతర్లో జెన్జీ జాతరకి మించిన ఉద్యమం దేశంలోనే మొదలు కాబోతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎక్కడో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు పాలన మీద 5.5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆపరేషన్ ఆటవిక పాలన, జెన్జీ లోడింగ్. చంద్రబాబు, అగ్నా నెంబర్ తేరా హై, నెక్స్ట్ నువ్వే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలు చంద్రబాబు పేరు చెబితే పారిపోతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో దేశాలు కూడా చేరిపోయాయి. సింగపూరే అందుకు ఉదాహరణ. పచ్చముఠా దగాకోరుతనం తెలుసుకొని చంద్రబాబు ముఖం మీదే మీకొక నమస్కారం అని చెప్పేసింది సింగపూర్. ఇక దావోస్లో అయితే చంద్రబాబు, లోకేష్ వైపే చూడలేదు పారిశ్రామికవేత్తలు. వరుసగా 2 ఏళ్లు దావోస్కు వెళ్లి ప్రజాధనం తగలేయటం తప్ప తెచ్చిన పెట్టుబడులు ఏవీ లేవు. జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులను తనవిగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ చేయటం తప్ప ఈ 2 ఏళ్లలో సాధించిందేమీ లేదు. ఇవి చాలవన్నట్లుగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వెలువ కొనసాగుతోందని ఎల్లో మీడియాలో దిక్కుమాలిన రాతలు, లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతోందని పచ్చి అబద్ధాలు. ఈ నయవంచన మీద యువతరం రగిలిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాల అంతు తేల్చాల్సిందే అని ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇది జంతర్ మంతర్ కాదు, ఢిల్లీ అంతకన్నా కాదు, ఇది జెన్జీ ధర్మాగ్రహమే. కానీ దేశ రాజధానిలో జరుగుతోన్న ఉద్యమం కాదు. ఇవి పాలనా వైఫల్యం మీద ఎగసి పడుతోన్న యువ ఉద్యమ కెరటాలే. కానీ హస్తినాపురి కాదు. మీరు చూస్తోందంతా ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలనపై భగ్గుమంటోన్న ప్రజాగ్రహం. జంతర్ మంతర్ కి మించిన జెన్జీ జాతరకి సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్. జంతర్ మంతర్ కి మించిన జెన్జీ జాతరకి సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు ఆటవిక పాలన అంతు తేల్చడానికి 5.5 కోట్ల మంది ప్రజలు సంసిద్ధమవుతున్నారు. ధర్మాగ్రహం ఎలా ఉంటుంది? దేశ రాజధానిలో జనరేషన్ జెడ్ చేస్తోన్న ఉద్యమంలా ఉంటుంది. రాజకీయ పార్టీల అండలేదు, రాజకీయ పార్టీ నాయకత్వం లేదు, ఉద్యమాన్ని పరుగులు పెట్టించే బలమైన నాయకత్వం లేదు. అయితేనే విరిగిన లాఠీలను ధిక్కరిస్తూ, మొరిగిన బాష్పవాయువుని వెక్కిరిస్తూ హస్తినాపురిలో బొద్దింకల భూకంపం పుట్టుకొచ్చింది. అవినీతి, పారదర్శకత లోపించడం, యువత భవిష్యత్తు నాశనమయ్యే నిర్ణయాలపై జెన్జీ ఎలా సమరశంఖం పూరిస్తుందో చెప్పడానికి ఢిల్లీలో ఎగసి పడుతోన్న ఉద్యమ కెరటాలే తిరుగులేని నిదర్శనం. నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. మరోసారి ప్రశ్నపత్రాల లీకేజ్ జరగకుండా వ్యవస్థాగత లోపాలను పూర్తి స్థాయిలో సరిచేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఈ డిమాండ్లతో జనరేషన్ జెడ్ మొదలుపెట్టిన ఉద్యమం దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. దశాబ్ద కాలంలో యువత ఈ స్థాయిలో ఉద్యమ బాట పట్టడం ఇదే తొలిసారి. అయితే ఉద్యమానికి ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా మద్దతు లభించలేదు. ఈ స్థాయిలో ఇప్పుడు యువత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ మాటకొస్తే కేవలం జనరేషన్ జెడ్ మాత్రమే కాదు, 5.5 కోట్ల మంది ప్రజలు ఆటవిక పాలనపై సమరానికి సిద్ధమవుతున్నారు. కేవలం 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా విధ్వంసం చేసిన రెడ్ బుక్ అరాచకాల అంతు తేల్చడానికి ఏపీ ప్రజలు సంసిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందని 2 ఏళ్లుగా చంద్రబాబు చెబుతోందంతా పచ్చి అబద్ధాలని తేలిపోయింది. దావోస్లో మీటింగ్లు, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ పర్యటనలు, సింగపూర్ యాత్రలు, విశాఖ వేదికగా సిఐఐ పెట్టుబడుల సమావేశం, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. ఈ తరహా బూటకపు ప్రచారాలను 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. ఈ బూటకపు ప్రచారానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మరో దారుణం. 1 కాదు, 2 కాదు, 2 ఏళ్లలో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చేశాయి. 25 లక్షల మందికి ఉద్యోగాలిచ్చేశాం. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చేశాయి.
సీఎం చంద్రబాబు పదే పదే చెప్పే గొప్పలు ఇవే కదా. కానీ చంద్రబాబు సర్కార్ చేసుకుంటోన్న ప్రచారంలో డొల్లతనాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇందులో అణువంతైనా నిజం లేదని కుండబద్దలు కొట్టింది. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కు కేవలం 6,962 కోట్ల రూపాయల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్టు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. DPIIT ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత 2 ఏళ్లలో ఏపీకి మొత్తం 10 ప్రాజెక్టులు రాగా అందులో కేవలం 2 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్టు పేర్కొంది. గత 2 ఏళ్లలో ఏపీకి వచ్చిన ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి విలువ 6,962 కోట్ల రూపాయలని, వీటి ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. మొత్తంగా చంద్రబాబు సర్కార్ చేస్తోన్న భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల ప్రచారానికి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వాస్తవ లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు స్పష్టమైంది. 2 ఏళ్లలో పూర్తయినవి 2 పరిశ్రమల నిర్మాణాలు మాత్రమే. మిగిలిన పెట్టుబడులు, ఉద్యోగాలన్నీ ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే ఉన్నాయని కేంద్రం సమాధానంలో వెల్లడైంది. ఎల్లో మీడియా అండతో దశాబ్దాలుగా విజనరీ ముసుగేసుకుని తిరుగుతోన్న చంద్రబాబు ఈసారి కూడా అలానే ప్రజలను మోసం చేయడానికి సరికొత్త కుట్రలు పన్నుతున్నారు. కానీ అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. లక్షల ఉద్యోగాలు సృష్టించానని చెబుతోన్న పెద్ద మనిషి నిజానికి 1000 ఉద్యోగాలు కూడా సృష్టించలేదు. ఆ మాటకొస్తే వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. రాష్ట్రంలో కొత్తగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన అంటూ జరగలేదు. కానీ గత 2 ఏళ్లలో 4,520 MSMEలు మూతబడ్డాయి. దీనివల్ల 48,777 మంది ఉపాధి కోల్పోయారు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ లోక్సభా పక్ష నేత పివి మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు MSME మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. చంద్రబాబు సర్కార్ ప్రోత్సాహకాలు విడుదల చేయకపోవడం వల్లే MSMEలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇదే అంశంపై చంద్రబాబు సర్కార్ తీరును నిరసిస్తూ కొన్నాళ్లుగా APIIC కార్యాలయం వద్ద MSME పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తుండడం గమనార్హం. 2 ఏళ్లలో 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయని, 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశామని, దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని పెదబాబు, చినబాబు చేస్తోన్న ప్రచారంలోని డొల్లతనాన్ని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఎత్తి చూపించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, చంద్రబాబు సర్కార్ పెట్టుబడుల పిట్ట కథలను నీతి ఆయోగ్ కూడా బట్టబయలు చేసింది. పెట్టుబడుల కోసం చంద్రబాబు, లోకేష్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని, దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 25% ఆంధ్రప్రదేశ్కే వచ్చాయంటూ ఎల్లో మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ 2026 విజనరీ ముసుగు తీసి అసలు రూపాన్ని ప్రజల ముందు పెట్టింది. పెట్టుబడుల స్నేహపూరిత రాష్ట్రాల ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిషా టాప్ పర్ఫార్మ్డ్ రాష్ట్రాల్లో నిలవగా ఫ్రంట్ రన్నర్స్ గా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఇన్ఫ్రా, వ్యాపార అనుకూల వాతావరణం, వనరుల లభ్యత, ప్రభుత్వ పాలసీలు, నిబంధనల సరళీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పర్యావరణ పటిష్టత లాంటి 8 అంశాలను నీతి ఆయోగ్ పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించింది. అంతేకాదు, రాష్ట్రంలోని 131 మంది పారిశ్రామికవేత్తలను సర్వే చేసి సమాచారం సేకరించి మరీ ఈ ర్యాంకులను రూపొందించింది. 8 రంగాల్లో డేటాను విశ్లేషించడం ద్వారా ఏపీకి 26.5 పాయింట్లు దక్కగా సర్వేలో 22.2 పాయింట్లు లభించినట్టు వెల్లడించింది. చంద్రబాబు సర్కార్ చేసుకుంటున్న ప్రచారంలో నిజం ఉంటే పారిశ్రామికవేత్తలు అంత ఘోరమైన ర్యాంక్ ఎందుకు ఇస్తారనే చర్చ జరుగుతోంది. పారిశ్రామికవేత్తలు ఏపీ పేరు చెబితేనే పారిపోయేలా ఆటవిక పాలన సాగుతోంది. అటు పెట్టుబడులు లేవు, ఇటు ఉద్యోగాల కల్పన లేదు. మరోవైపు ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతబడుతున్నాయి. వేలాది ఉద్యోగాలు పోతున్నాయి. నిరుద్యోగ భృతి ఊసేలేదు. ఇక మెగా డిఎస్సి అంటూ పచ్చముఠా చేసిన దగాకి యువతరం రగిలిపోతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సంస్కరణలు లేవు. మెరుగైన విద్య, అత్యాధునిక వైద్యం ప్రజలను వెక్కిరిస్తున్నాయి. ఇక ఏపీలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2 ఏళ్లలో దశాబ్దాల విధ్వంసం సృష్టించిన పచ్చముఠాపై 5.5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అందుకే ఢిల్లీలో జెన్ జీకి మించిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే మొదలవుతుందని సామాజికవేత్తల నుంచి సామాన్య ప్రజల దాకా తేల్చి చెబుతున్నారు. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు.
2 సార్లు మోసం చేయొచ్చు, కానీ ఎవరిని ఎవరు ఎల్లకాలం మోసం చేయలేరు. ఈ తరహా డైలాగ్స్ ఎక్కడైనా వర్కౌట్ అవుతాయి, కానీ చంద్రబాబు దగ్గర మాత్రం కాదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలను పదే పదే మోసం చేయటంలో, నమ్మించి నిలువునా ముంచేయటంలో చంద్రబాబు చాకచక్యం అసాధారణం. ఇచ్చిన మాట మీద నిలబడే అలవాటు లేదని ఆయన గత చరిత్ర చెబుతున్నా సరే, మళ్ళీ ప్రజలకు విజయవంతంగా అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. హామీల మీద హామీలతో ఓదరగొట్టారు. గెలవగానే హామీల విషయంలో ప్లేట్ ఫిరాయించారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సంస్కరణలు లేవు. ఈ అరాచకాలకు తోడు ప్రైవేటీకరణ మంత్రం. పప్పు బెల్లాలకు భూములు అమ్మేస్తున్నారు. చివరికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకానికి కుట్ర పన్నారు. అందుకే 5.5 కోట్ల మంది ప్రజలు ఈ ఆటవిక పాలనపై సమర శంఖాన్ని పూరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కంటతడి పెడుతోంది, కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. పచ్చకీచకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ రెడ్ బుక్ అరాచక పాలనలో ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. మహిళలపై అకృత్యాలు, ఘోరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అధికారం అండతో టీడీపీ గూండాలు చెలరేగిపోతుంటే పోలీసులు కూడా పచ్చ కీచకులకు కొమ్ము కాస్తూ ఉండడంతో ఆడవాళ్ల మాన ప్రాణాలు పెను ప్రమాదంలో పడ్డాయి. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచక పాలనకు అసలైన అర్థం చెబుతూ వస్తున్నారు చంద్రబాబు. చివరకు పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, గుంటూరు నడిబొడ్డున నడి రోడ్డు మీద ఒక మహిళని వివస్త్రని చేసి టీడీపీ గూండాలు చావగొట్టి ఏపీలో శాంతి భద్రతలకు చోటే లేదని నిస్సిగ్గుగా చాటారు. ఇంత ఘోరం జరిగినా ఆ మహిళ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కారణం, నిందితుడు మల్లెలమూర్తి టీడీపీ గూండా, ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరుడు, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మహిళ. లంచం ఇవ్వనన్న పాపానికి ఏ మహిళనైతే వివస్త్రని చేసి చావగొట్టారో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మహిళ. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, ఆ అఘాయిత్యం బయటకొచ్చేదాకా మహిళ మీద దాడి చేసిన వాళ్లకి ఎమ్మెల్యే అండ్కో అండగా నిలిచారు, రాజీ చేయడానికి ప్రయత్నించారు. చివరికి 3 రోజుల తర్వాత ఈ దారుణాన్ని సాక్షి మీడియా వెలుగులోకి తీసుకురావడంతో దేశమంతా నివ్వెరపోయింది. దేశం మొత్తం ఈ అరాచకాన్ని చీకొట్టడంతో అప్పుడు దిక్కుతోచని స్థితిలో పచ్చముఠ హడావుడి మొదలుపెట్టింది. ఏపీలో సాగుతోన్న అరాచక పాలనకి ఈ దారుణం చిన్న ఉదాహరణే. పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతికి, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకే ఏపీలో జెన్జీ మాత్రమే కాదు, ప్రజలంతా పచ్చముఠాపై సమరశంఖం పూరించడానికి సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దేశమంతా అబ్బురపడేలా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ఇంగ్లీష్ విద్యని సర్కార్ బడుల్లోకి తీసుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద మధ్యతరగతి విద్యార్థుల మీద చంద్రబాబు ప్రభుత్వం తమ ద్వేషం వెళ్లగక్కుతూనే ఉంది. లక్షల మంది పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన మహా విద్యా యజ్ఞంపై విషం చిమ్ముతోంది. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. పేద మధ్యతరగతి వర్గాలకు అత్యాధునిక విద్య ఉచితంగా లభించకూడదన్న పచ్చముఠా కుట్రని 5.5 కోట్ల మంది ప్రజలు గ్రహించారు, చీకొడుతున్నారు. పాలకులు పచ్చ బినామీలకు సంపద సృష్టించే దగాకోరు దందాలో బిజీగా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పచ్చ బినామీల పాలు చేయడానికి తహతహలాడుతున్నారు. ఆ క్రమంలో ప్రజల ఆరోగ్యాలకు అభయం ఇచ్చే మెడికల్ కాలేజీలను కూడా చంద్రబాబు అండ్ కో వదిలిపెట్టలేదు. 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి, ప్రైవేటీకరణ ముసుగులో పచ్చముఠాకి కట్టబెట్టడానికి ఇప్పటికే ఎన్నో కుతంత్రాలు పన్నారు. ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలు పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేసిన సమర గర్జనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భాగస్వాములయ్యారు. కోటి సంతకాల సునామీగా మారి చంద్రబాబు ఆటవిక నిర్ణయాల అంతానికి పంతం పట్టారు. 1,04,11,136 సంతకాలతో చంద్రబాబు అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మెడికల్ కాలేజీలను తీసుకునే వారిని తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2 నెలల్లోనే జైలుకి పంపుతామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తులో రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని విశ్వసించిన ప్రైవేట్ సంస్థలు మెడికల్ కాలేజీల వైపు కూడా చూసే సాహసం చేయలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రం మీద పగబట్టిన తరహాలోనే చంద్రబాబు పాలన సాగుతోంది. దీంతో ఢిల్లీలో జెన్జీ ఉద్యమాన్ని చూస్తోన్న వాళ్లంతా అతి త్వరలోనే అంతకు మించిన జెన్జీ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎగసిపడడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అన్నదాతల ఉసురు పోసుకుంటూనే ఉన్నారు. ఈసారి కరువు కోరలు, ప్రకృతి వైపరీత్యాలకు మించి రైతన్నల మీద పగపట్టారు పాలకులు. అందరికీ అన్నం పెట్టే రైతన్నల కడుపు కొట్టడంలో తెగ ఆనందాన్ని పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, టీడీపీ గూండాల ఆధ్వర్యంలో సాగుతున్న కల్తీ సామ్రాజ్యం, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి, అందని ఉచిత పంటల బీమా, అటకెక్కిన అన్నదాత సుఖీభవ హామీ. ఒకటేంటి, ఎనలేని కష్టాల్లోకి ఏలిన వారే నెట్టేసి వికటాట్టహాసం చేస్తుంటే పురుగుల మందే పెరుగన్న అవుతోంది అన్నదాతకి. రైతులే కాదు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, యువత, అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలనపై నిప్పులు కురిపిస్తున్నారు. చంద్రబాబు ఆటవిక పాలనకి అన్ని వర్గాల ప్రజలు బాధితులే. అందుకే 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అన్నదాతల ఆర్తనాదాలతో మార్మోగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నకి వరుస కష్టాలే. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి లక్షలకు లక్షలు అప్పులు చేసి పంట చేతికొచ్చాక అకాల వర్షాలు, వాటిని తట్టుకుని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక నష్టానికి పంటని అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయాడు. చివరికి యూరియా కోసం రోజుల తరబడి రైతులు రోడ్ల మీద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏపీలో నెలకొంది. ఎరువులను బ్లాక్ మార్కెట్లో కొని వ్యవసాయం చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఉచిత పంటల బీమా నుంచి మొదలు పెడితే 0 వడ్డీ రాయితీ దాకా అన్నింటినీ అన్నదాతకు దూరం చేసింది కూటమి ప్రభుత్వం. వ్యవసాయం దండగ అని దశాబ్దాల క్రితమే నినదించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతల ఉసురు పోసుకుని ఊరేగుతోంది. ఇవి చాలవన్నట్టుగా మరోసారి రైతన్నలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు సర్కార్. తీవ్ర కరువు ముప్పు తప్పదని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకుండా సాగునీటి షెడ్యూల్ విడుదల చేసింది. రైతులు దుక్కి దున్ని, నారు పోసి, నాట్లు వేసి, ఎరువులు కూడా కొనేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు లేవంటూ వంచన చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సంక్షేమం, ఎన్నికల హామీల విషయంలో ఎప్పట్లానే ప్రజలను నిస్సిగ్గుగా వంచింది పచ్చముఠ. ఎన్నికలకు ముందు నీకు 15,000, నీకు 15,000 అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఏరు దాటాక రకరకాల సాకులతో తల్లికి వందనం పథకాన్ని మమా అనిపిస్తున్నారు. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. 2వ ఏడాది అరకొరగా నిధులు విదిల్చి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. 3వ ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులకు నిరాశనే మిగిల్చారు. సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే సామెతను ఔపోసన పట్టిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటి చెప్పారు. సూపర్ 6 సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి, సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా అంటూ ఎదురుదాడికి దిగడం మొదలుపెట్టారు. ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని ప్లేటు ఫిరాయించింది పచ్చముఠ. ఇక ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని, లేని పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 4,000 ఉద్యోగాల కల్పన కూడా జరగలేదు. ఇక 3,000 కాదు కదా, ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క నెల కూడా ₹1 నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన పోలేదు. అప్పులు, అవినీతి, అరాచకాలు, అఘాయిత్యాలు ఇవి తప్ప తమ ఆటవిక పాలనలో సంక్షేమానికి, అభివృద్ధికి, పెట్టుబడులకు, ఉద్యోగాల కల్పనకి చోటు లేదని తెగేసి చెబుతున్నారు పాలకులు. అందుకే జంతర్ మంతర్ని మించిన జెన్జీ జాతర అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో మొదలు కాబోతోందని ఢిల్లీ నుంచి ఏపీ గల్లీ దాకా అందరూ స్పష్టం చేస్తున్నారు. 5.5 కోట్ల మంది ప్రజలు ఉద్యమ కెరటాలై ఎగసిపడి పచ్చముఠ ఆటవిక పాలనకి చరమగీతం పాడే రోజు
అతి త్వరలోనే ఉందని రాష్ట్రంలో జరుగుతోన్న అరాచక పర్వమే తేల్చి చెబుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.